హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్ర XUV 500 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు పీవీసీ మున్నా. నేనున్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ అండి. ఫ్రెండ్స్, ఈ పాల్వంచ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి 290 కిలోమీటర్లు, వరంగల్ నుంచి 140 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి 90 కిలోమీటర్లు, విజయవాడ నుంచి చూసుకున్నట్లయితే 140 కిలోమీటర్లు అండి ఈ పాల్వంచ వచ్చేసి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి మహేంద్ర XUV 500 W8 వేరియంట్ తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వేరియంట్ కూడా టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ కార్ అయితే ఢిల్లీ కార్ అండి. ఢిల్లీ నుంచి ఇక్కడ పాల్వంచకి చెందిన ఒక పర్సన్ అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది. ఇక్కడ TS రిజిస్ట్రేషన్ కూడా అయితే చేయించుకోవడం అయితే జరిగిందండి. నెంబర్ ప్లేట్ అయితే మూసేస్తున్నా. ఇది కూడా ఎందుకు మూసేస్తున్నా అంటే యూట్యూబ్ నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ అయితే చూపించద్దు అని అంటున్నారు. అందుకనే కొన్ని రోజులు ఒక 3 months దాకా అయితే నెంబర్ ప్లేట్ అయితే చూపించను. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కార్ మహేంద్ర XUV 500 W8 వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2012. ఈ కార్ సీ బుక్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2027 దాకా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ కారు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,16,100 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 1,16,100 కిలోమీటర్లు తిరిగింది. ఈ రీడింగ్ కూడా జెన్యూన్ రీడింగ్. మీకు ఎవరికైనా కార్ తీసుకోవాలనుకుంటే మహేంద్ర షోరూమ్కి వెళ్ళి మీరు ట్రాకింగ్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్, గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఈ కార్కి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి. ఢిల్లీ కార్ కదా, అక్కడ వేరే ఎన్నో ఓనర్ అయినా ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ ప్లేట్ మారిన తర్వాత ఇక్కడ నేమ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఓనర్ అవుతారు. మీరు ఎవరైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఇంజన్ కండిషన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి. ఇట్లా అలాగే కారు యొక్క బాటం కూడా చాలా నీట్గా అయితే ఉందండి. ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఫ్రెండ్స్, ఈ కార్ టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఫ్రంట్ టైర్లు 2 సీల్ టైర్లు అండి. రీసెంట్గా అయితే వేపించారు. వెనకాల టైర్లు చూసుకున్నట్లయితే 50% అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 60 నుంచి 70% అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఈ కారు టైర్లు మార్పిచ్చినాయి. ఫ్రంట్ టైర్లు అయితే అవి కూడా పాత టైర్లు అంటే 50-60% అయితే ఉన్నాయి. అవి కూడా కొన్నోళ్ళకైతే ఇస్తా అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ కార్ వీల్స్ చూసుకున్నట్లయితే LI వీల్స్ అండి. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కదా, ఈ కార్కి LI వీల్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి 12 నుంచి 13 దాకా అయితే మైలేజ్ వస్తుంది. ఏసీ చూసుకున్నట్లయితే ఫుల్ వర్కింగ్లో ఉంది. చిల్డ్ ఏసీ. ఫ్రంట్ ఏసీ వెన్స్ కానీ బ్యాక్ ఏసీ వెన్స్ కానీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ విండోస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, పవర్ విండోస్ చూసుకున్నట్లయితే 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీలు చూసుకున్నట్లయితే 2 కీలు అయితే కొత్తవి ఉన్నాయండి. రీసెంట్గా అయితే వేపించారు. కీ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటే కీ సెట్ మార్పించారు. కొత్త కీ అయితే వేపించుకున్నారు 2 కీలు. ఫ్రెండ్స్, అలాగే ఈ కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100లో 80% అయితే ఉన్నాయి. 70 నుంచి 80% అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. టాప్ ఎండ్ వేరియంట్ కదా, ఈ కార్కి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ కార్కి స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ కూడా వస్తాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ కార్కి టచ్ స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా కూడా ఉంది. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా. కార్ అమ్మాలని అబద్ధం అయితే చెప్తాం, మనకి చేత కాదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అంటే ఈ యాక్సిడెంట్లు అయితే ఏమీ కాలేదు. 100లో ఒక 10% అయితే రస్ట్ అయితే ఫామ్ అయింది. కార్ డోర్లకి అంచులకి అక్కడక్కడ అయితే రస్ట్ అయితే ఫామ్ అయింది. 100కి 10% అయితే డోర్లకి రస్ట్ అయితే ఫామ్ అయింది. ఏ గ్లాసు చేంజ్ అవ్వలే, ఏ డోరు చేంజ్ అవ్వలే. వెనకాల గ్లాస్ ఒకటే చేంజ్ అయిందండి. మిగతా అన్ని 2012 గ్లాసులే ఉన్నాయి. వెనకాల గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. ముందు గ్లాస్ ఒకటి క్రాక్ వచ్చిందండి. లైట్గా ఇట్లా పగుళ్ళు లెక్క వచ్చింది. ఇక అది మార్పించుకుంటే మీరు మార్పించుకోవాలి, లేకపోతే మాత్రం మంచిగా కనపడుతుంది. అన్నీ 2012 గ్లాసులే ఉన్నాయి. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలే. వెనకాల గ్లాస్ ఒక్కటి తప్పితే అన్నీ 2012 ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 2023 5వ నెల దాకా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 20 రోజుల క్రితమే కట్టారు ఇన్సూరెన్స్ కూడా 16,000 రూపాయలు పెట్టి. ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కార్ మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 6 లక్షల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఓనర్ గారు ఏదైతే కార్ రేట్ చెప్పారో అదే నేను మీకు చెప్తున్నాను.
6 లక్షలు అయితే కార్ రేట్ అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ కారు ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచలో ఉంది. అంతే నా దగ్గరే ఉందండి, బార్గెనింగ్ కూడా ఉంది. ఒకసారి అయితే మీకు కారు చూపిస్తా, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ 2012 కార్ అండి, 2027 దాకా సీ బుక్ వ్యాలిడిటీ ఉంది. మహేంద్ర XUV 500 W8 టాప్ ఎండ్ వేరియంట్. ఫ్రెండ్స్ ఒకసారి బానెట్ మీద అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూడండి. అలాగే హెడ్ ల్యాంప్స్ 100లో ఒక 80% అయితే ఉన్నాయి. బాడీ పరంగా మాత్రం ఫ్రెండ్స్ చెప్తున్నా మళ్ళొకసారి, అక్కడక్కడ మాత్రం స్క్రాచెస్ డెంట్స్ అయితే పడ్డాయండి. లైటింగ్ ఎక్కువ రావడం కోసం 4 లైట్లు అయితే LED పెట్టించుకోవడం అయితే జరిగింది. ఇదండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి. అలాగే కార్కి లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. కార్కి లెఫ్ట్ సైడ్ వీవింగ్ అయితే ఇది. చిన్న చిన్న డెంట్స్, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. డోర్ల అంచులు మాత్రం రస్ట్ అయితే కొద్దిగా వచ్చిందండి, రస్ట్ ఫామ్ అయింది. టైర్లు చూడండి ఒకసారి, 100కి 100% అయితే ఉన్నాయి. టైర్లు కూడా వేయించారు రీసెంట్గానే. బ్యాక్ టైర్స్, వెనకాల టైర్లు చూసుకున్నట్లయితే 100కి 50% అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఒకసారి కార్కి బ్యాక్ వీవ్ వెనకాల ఒకసారి చూడండి, డెంట్స్ అయితే ఉన్నాయి. టచ్అప్లు అయితే అక్కడక్కడ జరిగాయండి, గీతలు కూడా చిన్న చిన్న అయితే పడ్డాయి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా. ఇదండి బ్యాక్ వ్యూ వచ్చేసి. ఫ్రెండ్స్ ఒకసారి కార్కి రైట్ సైడ్ వీవింగ్ అనేది ఒకసారి చూడండి. చిన్న చిన్న డెంట్స్, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. ఒకసారి టైర్లు చూడండి. అలాగే వెనకాల టైర్లు 50% అయితే ఉన్నాయి. ఫ్రంట్ టైర్లు అయితే సీల్ టైర్లు అండి. బటన్ కూడా చాలా ఉంది, రీసెంట్గా అయితే వేపించారు. కార్కి రైట్ సైడ్ వీవింగ్ అయితే ఇదండి. ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా, ఇంటీరియర్ ఎలా ఉందని. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అండి ఇవైతే. మీకు సైడ్ మిర్రర్స్ వచ్చేసి పవర్ విండోస్ అయితే అన్ని వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్, లాక్ సిస్టమ్ అన్నీ పనిచేస్తున్నాయి. తాళాలు కూడా 2 తాళాలు ఉన్నాయి, కొత్త తాళాలు అయితే వీటికి. సీట్ కవర్స్ కూడా 100లో ఒక 70 నుంచి 80% అయితే ఉన్నాయి. స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే మీకు టచ్ స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ABS ఉంది, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఉంది. ఒకసారి 1,16,00,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి కార్ అయితే. 1,683 కిలోమీటర్లు తిరిగింది. ఏసీ మాత్రం చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉందండి మీకు. కార్ ఏసీ మాత్రం ఆండ్రాయిడ్ స్క్రీను, 10 ఇంచ్ 12 ఇంచ్ స్క్రీన్ ఇదైతే. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఇది కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. స్మూత్గా పడుతున్నాయి గేర్లు అయితే. ఫ్రెండ్స్ డోర్లకి రస్ట్ ఫామ్ అయిందన్నా కదా చూడండి, ఇలా అయితే వచ్చింది. ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను. సీట్ కవర్స్ చూడండి బ్యాక్ ఒకసారి. డిక్కీ స్పేస్ అయితే ఇలా ఉందండి. స్టెప్నీ టైర్ చూడండి ఒకసారి, 70% అయితే స్టెప్నీ టైర్ ఉంది. అలాగే టేల్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే కొద్దిగా షేడ్ అయితే అయ్యాయండి. కార్ టేల్ ల్యాంప్స్ 2 కూడా షేడ్ అయితే అయ్యాయి కొద్దిగా. అలాగే ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. నేను ఇందాక ఫస్ట్లో చెప్తాం మర్చిపోయా, ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు పుల్లీ సౌండ్ అయితే వస్తుంది. పుల్లీ సౌండ్ అయితే చేసిస్తా అంటారు. అది వచ్చేసి పుల్లీ సౌండ్ చేపియాలంటే 6,000 నుంచి 7,000 మధ్యలో అయితే అయింది. అది కూడా ఓనరే చేసిస్తా అంటారు. ఇది ఒకసారి పట్టుకొని నేను ఇస్తాను, మంచిగా పెట్టుకో. చాలా కంగారు పడకరా, ఏం కాదు.
వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, ఒక పిల్లగాడిని పెట్టుకొని వీడియో తీస్తున్నా. ఫ్రెండ్స్ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నా చూడండి. ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూపిస్తున్నాను. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది మీరు కూడా చూస్తారు కదా. చూసారుగా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. పుల్లీ సౌండ్ అయితే వస్తుందండి కార్కి. అది మాత్రం కారు ఓనర్ గారు అయితే చేసిస్తా అన్నారు. యాప్రాన్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అక్కడక్కడ అయితే లైట్గా రేడియేటర్ పట్టీకి అయితే రస్ట్ ఫామ్ అయింది లైట్గా. ఫ్రెండ్స్ చూసారుగా, ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే రావట్లేదు. ఫ్రెండ్స్ కొన్ని బండ్లు ఇట్లా పట్టు. ఫ్రెండ్స్ కొన్ని బండ్లు వచ్చేసి మహేంద్ర ఎక్స్యూవీ కార్లు ఆయిల్ దంతా ఉంటాయి. 1,00,000 తిరిగిన కార్లు కూడా, దానికి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అంటే మీరు వేరే చాటుకి వెళ్ళి కొనుక్కునేటప్పుడు చెప్తున్నాను, 1,00,000 తిరిగిన బండ్లు కొన్ని ఆయిల్ దంతా ఉంటాయి. దానికైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయిల్ పల్సగా అయితే మాత్రం ఎక్స్యూవీ 500 కార్లు ఆయిల్ బయటికి తంతా ఉంటాయి. మీరు ఎప్పుడైతే కొత్త ఇంజిన్ ఆయిల్ మార్పించుకుంటారో ఆయిల్ దంతం అయితే ఆగిపోయింది. దానికి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎప్పుడైనా వేరే కారు, ఈ కార్ అని కాదు, మీరు ఎప్పుడైనా వేరే కారు కొనడానికి వెళ్ళినప్పుడు మీకు ఒక ఈ సలహా అయితే చెప్తున్నా. కొంతమంది భయపడతా ఉంటారు. నాకు ఫోన్ చేసి కూడా చాలామంది అడిగారు, అన్న బండి 80,000 తిరిగింది, 1,00,000 తిరిగింది, ఇదేందన్న ఆయిల్ మొత్తం పైకి దంతుందని అడగటం అయితే జరిగితే నేనైతే చెప్పాను, ఆయిల్ చేంజ్ చేయించుకొని మీకు అదైతే ప్రాబ్లం అయితే ఉండదని ముందే చెప్తాం జరిగింది. వాళ్ళు కొనక ముందే వాళ్ళ ఓనర్స్తోనే ఆయిల్ మార్పించుకోవడం అయితే జరిగింది. ఆయిల్ రన్నలేదు, అది కూడా కాల్ బ్యాక్ అయితే చేశారు. ఓకే ఫ్రెండ్స్, 2012, 2027 దాకా పేపర్లు అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉంది. బాడీ పరంగా మాత్రం చెప్పా కదా, అక్కడక్కడ లైట్గా రస్ట్ అయితే ఫామ్ అయింది. 1,16,00,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 6 లక్షల రూపాయలు, ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్ ఉంటా. కింద టైటిల్లో నా నెంబర్ ఇచ్చాను, అలాగే పక్కన అజయ్ నెంబర్ అయితే ఇచ్చాను. నేను ఫోన్ ఎత్తకపోతే అతనికి ఫోన్ చేయండి, అతను ఎత్తకపోతే నాకు ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఉంటా, బాయ్. మీరందరూ బాగుండాలి. జై హింద్.